మూడవ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయపడ్డారు, స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ వాక్యములో మెల్లనైన స్వరాన్ని వినిపించండి. కొంత సమయం ప్రార్థనలు గడపడానికి మాకు భారం దయచేయమని, వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము ప్రార్థన కొరకై మనము కొద్ది వారాలుగా ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి 14 నుంచి 19 వచనాలు మనము జ్ఞాపకము చేసుకుంటూ వస్తున్నాం. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, వారు 7 విషయాల కొరకు, 7 విషయాల్లో వారు ఆత్మీయంగా మేలు పొందాలని ఎఫెసీ విశ్వాసుల కొరకై పౌలు ప్రార్థన చేస్తున్నాడు అని మనం చెప్పుకున్నాం. ఈ 7 విషయాల్లో ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం? 5 విషయాలు మనం చెప్పుకున్నాం. మొదటిది, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన వారు బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. రెండవది, క్రీస్తు వారి హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించాలని ప్రార్థన చేశాడు. మూడవది, దేవుని యొక్క మహిమైశ్వర్యం చొప్పున వారికి కావలసినవి దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవది, దేవుని సంపూర్ణతలో వారు పూర్ణులు కావాలని ప్రార్థన చేసినాడు. ఐదవది, ప్రేమ యందు వేరుపారి వారు స్థిరపడాలని పౌలు వారి కోసము ప్రార్థన చేస్తూ వచ్చాడని మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆరవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. తర్వాత ఏముంది? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును చాలమ్మ. దాని యొక్క వెడల్పు అంటే ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో ఎఫెసీ విశ్వాసులు ఏం కావాలి?
గ్రహించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమను వీళ్ళు గ్రహించాలని పౌలు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి. మన దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనల్ని ప్రేమించినాడు. అదే 10వ వచనంలో తానే మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి తన కుమారుని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించినాడు. మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉండొచ్చు, కానీ మన కొరకు ప్రేమిస్తే ఏమిస్తారు చెప్పండి? ఆ ప్రేమను ఒక వస్తువు రూపంలో వ్యక్తం చేస్తారు. ఎవరినైనా ప్రేమిస్తే గిఫ్ట్గా ఏదన్నా మనం వాళ్ళకి ఇస్తాం. ఇదిగో నా కుమారుని మీరు తీసుకోండి అని ఇస్తారా? దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చినాడు. ఆయన మన కొరకు ఏం కావాలంటే ప్రాయశ్చిత్తం కావడానికి, సిలువలో బలైపోవడానికి, మరణించడానికి, మన పాపానికి పరిహారము కలిగించడానికి దేవుడు మనల్ని ప్రేమించి యేసు క్రీస్తును మన కొరకు పంపించినాడు. యోహాను సువార్త 3:16 మనకు తెలుసు, అయినా గుర్తు చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వచ్చిన మొదట్లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమకు గుర్తుగా 16 చివర్లో చదువుతాం, ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహించడం అంటే ఇవ్వడం. మనల్ని ప్రేమించి మన కోసం ఆయన కుమారుణ్ణి ఆయన ఇచ్చినాడు. అందుకే పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు 8:31 అనుకుంటా, తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక అంటాడు. మన కోసం తన సొంత కుమారుని ఇవ్వడానికి దేవుడు వెనక తీయలేదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! నిజంగా మనం ఎట్లాంటి వాళ్ళం? మనము మంచివారం కాదు. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమా పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాను. 7వ వచనంలో పౌలు ఏమన్నాడంటే, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కోసమే ఒక వ్యక్తి చనిపోవడం అరుదైతే అని కింద అంటాడు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఎందుకంటే మంచోడు కాబట్టి.
అయితే 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. వెల్లడి చేయడం అంటే చూపిస్తున్నాడు. ఎట్లనగా అని వివరణ ఇస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మన మీద ఆయన ప్రేమ వెల్లడి చేసినాడు. ఎట్లంటే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రేమకు గుర్తుగా సిలువలో ఏమైపోయినాడో చనిపోయినాడు. దేవుడు మంచివారిని ప్రేమించలేదు, చెడ్డవారిని ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు. మనల్ని ప్రేమించేటప్పుడు మనలో దేవునికి ఏ మంచి కనిపించలేదు. బైబిల్లో చూడండి, మనుషులను ప్రేమించినట్లుంది. ప్రేమించేటప్పుడు ఏం చూశారు? ఏదో ఒకటి కారణం కనపడుతుంది. యాకోబు రాహేలును ప్రేమించినాడు. ఎందుకు? ఆమె సుందరి, రూపవతి అని ఉంది. ఆమె రూపాన్ని చూసి ప్రేమించినాడు. అలాగే అహస్వరోసు ఎస్తేరును ప్రేమించినాడు. ఎందుకు? ఆమె చాలా సౌందర్యవతి అంట. కాబట్టి బైబిల్లో మనిషిని ప్రేమించేటప్పుడు ఒక రీజన్, ఒక కారణం ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు మన వైపు నుంచి ఏ కారణం లేదు. దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా మంచి లేదు. యెషయా గ్రంథంలో అంటాడు 1వ అధ్యాయంలో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయాలు అన్నాడు. మనలో ఎక్కడ మంచితనం లేదు. బైబిల్లో ఉంది, వారు నోరు తెరిచిన సమాధి అనుంది. వారి నాలుకల కింద సర్పవిషం ఉన్నది అన్నాడు. వారి నోటి నిండా పగయో దూషణయో ఉంది అన్నాడు. అంటే నోరు చెడిపోయింది అని. తర్వాత వారు చెవులతో వింటారు కానీ గ్రహించరు అన్నాడు. అంటే చెవులు కూడా మందమైపోయినాయి, చెవులు పాడైపోయినాయి. వారు కళ్ళారా చూచి నా కార్యములను గ్రహించడం లేదన్నాడు. అంటే కళ్ళు కూడా చెడిపోయినాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉండును అన్నాడు. అంటే కళ్ళు కూడా చెడిపోయినాయి. తర్వాత వారు చేతులు రక్తముతో నిండి ఉంది అన్నాడు. చేతులు కూడా పాడైపోయినాయి. తర్వాత హృదయాన్ని గురించి అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం కూడా చెడిపోయింది. హృదయం అంధకారముతో నిండిపోయింది. తర్వాత మన పాదాలు పాపము చేయడానికి ఏమవుతున్నాయి? పరిగెత్తుచున్నవి అన్నాడు పౌలు. కాబట్టి పాదాలు, హృదయము, తర్వాత కళ్ళు, నోరు, చెవులు, తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ప్రతి మనుషుని యొక్క నడినెత్తిని ఏముంది? వ్యాధి కలిగి ఉన్నాడు అన్నాడు. నెత్తి కూడా చెడిపోయింది. కొన్నిసార్లు అంటారు చూడు, వీరికి నెత్తి చెడిపోయింది అంటారు చూడండి. అట్లా నడినెత్తిని ప్రతివాడు వ్యాధి కలిగి ఉన్నాడు. తల కూడా చెడిపోయింది. అందుకే మనిషి ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే దేవునికి విరోధంగా ఆలోచిస్తుంటాడు. కాబట్టి మానవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బొత్తిగా చెడిపోయినాడు. అయితే దేవుడు ఈ చెడిపోయిన మానవుణ్ణి ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడంటే ప్రియులారా, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం,
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము పౌలు గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకి ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాడు. గలతీ ప్రాంతంలో ఉండే దేవుని ప్రజలకి ఈ పత్రిక రాస్తూ ఏమంటాడంటే, క్రీస్తు నన్ను కూడా ప్రేమించాడు. నన్ను ప్రేమించి, పౌలుని ప్రేమించడంలో గొప్పతనం ఏముంది చెప్పండి? లేదా గొప్పతనము? పౌలు నన్ను ప్రేమించి అని ఎందుకు అన్నాడంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. క్రీస్తు సంఘాన్ని అమితంగా హింసించినాడు. ఆయన సంఘాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12, పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడనైన నన్ను అన్నాడు. పౌలు దోషకుడు, హింసకుడు, హాని చేయాలనుకునేవాడు, చాలా భయంకరమైన వ్యక్తి. ఆరంభ సంఘములో పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా క్రూరంగా ప్రవర్తించినవాడు. స్టెఫెను రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫెను సావుకు సౌలు ఏం చేశాడంట? సమ్మతించాడంట. దేవుని ఆత్మతో నిండుకొనిన స్టెఫెను కొడుతుంటే, మరి ఎందుకు కొడుతున్నారు ఆయన్ని అని ఆయన తప్పించే ప్రయత్నం చేయలేదు. సాగు కొడుతుంటే మంచి పని చేశారని ఈయన కూడా సమ్మతించాడు. ఎంత మూర్ఖుడో సౌలు. అయితే ఈ సౌలు మారిన తర్వాత గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు రాస్తూ, ఇట్లాంటి మూర్ఖునైన నన్ను కూడా ప్రేమించినాడు. వాస్తవంగా నాలాంటి వాడిని ఏం చేయాలి? నన్ను శిక్షించాలి. ఎందుకంటే క్రీస్తుకు విరోధిని, క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించిన వారిని, క్రీస్తు మార్గంలో ఉన్న వారిని నాశనం చేయాలనుకున్న వారిని, అలాంటి దౌర్భాగ్యుని నేను. అయితే నన్ను కూడా ప్రేమించినాడు. పౌలు ఇచ్చే సాక్ష్యం, క్రీస్తు నన్ను ప్రేమించినాడు. ఒకవేళ క్రీస్తు కోపం వచ్చి సౌలుని చంపాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి? సౌల ఈరోజు లాస్ట్ డే అంటే అయిపోయాయి ఆ రోజుతో. ఇంత విర్రవీగిన సౌలు ఒక్క దెబ్బతో దేవుడు తీసేయచ్చు. కానీ ఇంతటి దుర్మార్గుడైన సౌలును కూడా ప్రభు ఏం చేశాడంటే ప్రేమించినాడు. సౌలును ప్రేమించి దమస్కు మార్గములో ప్రభువే దర్శించినాడు. నాకు అనిపిస్తుంది బైబిల్లో ఎందుకు ప్రభువే సౌలును దర్శించాడంటే, మనుషులు పోతే చంపేస్తాడు కదా. సౌలుకు సువార్త చెప్పడానికి ఎవరన్నా వినకపోతే దేవుడు సౌలును ప్రేమించి, ఇదిగో ఫలాని వ్యక్తికి, సౌలు అనే వ్యక్తికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పు అంటే, ఈ వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాడంతే, నిలువన చంపేస్తాడు. అంత భయంకరుడు. అందుకే అట్లాంటి వ్యక్తిని దేవుడే దర్శించినాడు. ఎందుకంటే సౌలును దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే పౌలిస్తున్న సాక్ష్యం, ఇట్లాంటి దుర్మార్గునైన నన్ను కూడా క్రీస్తు ప్రేమించి నా కొరకు కూడా సిలువ ఏం చేయబడ్డాడు? వేయబడ్డాడు. కాబట్టి నన్ను ప్రేమించి నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తు కొరకు జీవించుచున్నాను అన్నాడు. తను తాను నా కొరకు అప్పగించుకున్నాడు. నాలాంటి దుర్మార్గుని ప్రేమించి. ప్రియులారా, మన ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. అంతేకాదు, యోహాను సువార్త 13:1 చదవండి ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం
తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించును. లోకములోనున్న తన వారిని ప్రేమించి అన్నాడు. తన వారు ఎవరు? అప్పుడు యేసుప్రభు శిష్యులు మంచోళ్ళ? శిష్యులు యేసును వెంబడిస్తున్నారు కానీ వాళ్ళలో సరైన మార్పు ఇంకా రాలేదు. పేతురు చూడబోతే దుడుకోడు, తోమా చూడబోతే అవిశ్వాసి, ఏలు పెడితేనే నమ్ముతాడు. తర్వాత ఇంకా శిష్యులు ఒక్కొక్కరు. యోధ అయితే యేసు కొరకు అప్పటికే బేరం అన్నాడు, యేసుని అప్పగిస్తాను నాకేమి ఇస్తారు అని బేరం అయిపోయింది, కుదుర్చుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుని పట్టుకోగానే ప్రభువా నిన్ను వెంబడిస్తామని చెప్పిన వీళ్ళందరూ ఏమవుతారు? యేసుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. పేతురు నేను చేపలు పట్టబోదును అంటే మిగతా శిష్యులు మేము కూడా నీతో కూడా వస్తామని వెనక్కి పోయేవాళ్ళు వీళ్ళు. ఇలాంటి బలహీనతలు కలిగిన ఏ శిష్యులను ఏం చేశాడంటే ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించను. బైబిల్లో ఎంత ఆశ్చర్యం అంటే ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నాడో అంత ప్రభుకి బాగా తెలుసు. అయినా కూడా యోధాను యేసుప్రభు ఏమనలేదు. యేసుప్రభు యోధాను ప్రేమిస్తూనే వచ్చినాడు. గెత్సేమనే తోటలో యేసును అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టి వారికి గుర్తు చూపిద్దామని దగ్గరకు వస్తే బోధ కూడా నీకు శుభము అంటే ప్రభు అంటాడు, ఏమంటాడు? చెలికాడ చేయవచ్చినది చెయ్యము. చెలికాడ అనే మాటకి ఇంగ్లీష్లో ఫ్రెండ్ అని ఉంటుంది, స్నేహితుడా అని ఉంటుంది. మనమంటాం ఆ మాట. మనకి వెనక గొయ్యదవుతున్నాడని ఒక వ్యక్తి గురించి మనం తెలిస్తే ఏం చేస్తాం? వందనాలు అన్నయ్య అన్నారనుకోండి, ఏమంటాం? ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఏ వందనాలు చెప్తున్నావు? వెనక నా కోసం చేస్తున్నది నాకు తెలియదా? నువ్వు ముద్దు పెట్టి నన్ను అప్పగించాలనుకుంటున్నావు కదా, ఎంత దుర్మార్గుడివి. నీకు 30 నాణ్యాలు కావాలి, నేను ఇయ్యలేనా? డబ్బు సంచి ఇచ్చింది ఎవరు? అన్నీ నీ కాడ పెట్టినా కూడా నువ్వు ఇట్లా చేయడం తప్పు కాదా అని మనం ఎన్ని మాటలు అనేవాళ్ళం. కానీ మనం ఇక్కడ గమనిస్తాం, గెత్సేమనే తోటలో యేసు ప్రభు చెలికాడ చేయవచ్చినది చెయ్యి. ఎంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రభు మనల్ని ప్రేమించినాడు. అంతేకాదు ఎఫెసీ విశ్వాసులను కూడా ప్రభు ఏం చేసినాడు? ప్రేమించినాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సౌండ్ ఏంది? వర్షం. ఓకే. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ విశ్వాసులు ఎవరంట? మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, చచ్చిన స్థితిలో ఉన్నారంట. ఇప్పుడు 4-5 చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలమ్మ. ఇక్కడ చూడండి, చచ్చిన వారమై ఉన్నప్పుడు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, పౌలు అంటున్నాడు ఎఫెసీయులకు రాస్తూ, మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము క్రీస్తు మన ఎడల ఏం చూపించాడు?
తన మహాప్రేమ చూపించినాడు. ఇంగ్లీష్ బైబిల్లో గ్రేట్ లవ్ అని ఉంటుంది. మహాప్రేమ, గొప్ప ప్రేమ. ఎందుకు ఆయన గొప్ప ప్రేమ అంటే చచ్చిన వారిని ప్రేమించినాడు. ఇప్పుడు మనం చూడండి, మన ఇంట్లో మన వ్యక్తులు ఎవరైనా చనిపోయినారనుకోండి, ఏం చేస్తాం? ప్రేమ ఉన్నట్టు ఏడుస్తాం కదా. ఏడుస్తుంటే ఏం చేస్తారు? అందరూ ఓదారుస్తారు. తర్వాత సమాధి చేయడానికి తీసుకుపోతుంటే ఏమంటారు? తీసుకుపోవద్దు అంటాం. పోనీ ఉంచుకుంటే మళ్ళా మీరే తీసుకుపోండి కదా. ఎందుకు? అయిపోయింది, ప్రాణం పోయింది. శవం ఉంటే కాసేపు ఏమైంది? మాకేమైంది? మేమేదో మీ బంధువులు అని వచ్చి ఏదో తీసుకుపోయి సమాధి చేద్దామని మేమనుకుంటుంటే మీరు అడ్డం పడి ఏడుస్తారా? మీరే ఏం ఉంచుకోండి అని వదిలేసారు అనుకోండి. అప్పుడు వాళ్ళ చేతులు పట్టుకుని ఏమంటాం? అయ్యా తీసుకుపోండి అయ్యా. ఎందుకంటే ఏడుంటే కష్టం. ఎందుకంటే శవాన్ని ఎవరు ప్రేమించరు. చచ్చిపోయిన శవము దగ్గర మరణపు వాసన, దుర్వాసన వస్తుంది. లాజరు చనిపోయినప్పుడు అదే అనింది కదా. ఎవరు? మార్తనా మరియనా? మార్త. సమాధి దగ్గరికి యేసుప్రభు వచ్చి అన్నాడు, ఆ రాయి తొలగించండి అన్నాడు. అప్పుడు ఆమె అంటది ఏమని? ప్రభువా, లాజరు చనిపోయి 4 దినాలు అవుతుంది. ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. కాబట్టి చనిపోయిన వారి దగ్గర మరణపు వాసన, దుర్వాసన. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా శాస్త్రుల పరీక్షల గురించి యేసుప్రభు మాట్లాడుతూ అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. పైకి మీరు సున్నం కొట్టినట్టు కనపడతారు, కానీ లోపలంతా కల్మషముతో నిండి ఉంది. కాబట్టి సమాధిలో ఏముంటుందంటే దుర్వాసన ఉంటుంది. అందుకనే మనం చచ్చిన వారము, మరణపు వాసన కలిగిన వారము. ఎవరు మనల్ని ప్రేమించరు మన జీవితాన్ని బట్టి. ఇట్లాంటి చచ్చిన స్థితిలో ఉన్న మనలను మన ప్రభువు మహాప్రేమతో ప్రేమించినాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఆయన ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో మీరేం కావాలి? మీరు గ్రహించాలి. ఎఫెసీ విశ్వాసులారా, ప్రభు ఎంత ప్రేమించాడు మిమ్మల్ని. మీరు చచ్చిన స్థితిలో ఉంటే మహాప్రేమతోనే ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేశాడు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి ఏం చేశాడు? అర్పణగా, బలిగా అర్పించుకున్నాడు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి పాపానికి పరిహారం కలగాలంటే, పాపి క్షమాపణ పొందాలంటే అర్పణ, బలి అర్పించాలి. పాత నిబంధనలో బలి అర్పించే యాజకుడు వేరు, బలి పశువు వేరు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే బలి. అందుకే తను తానే దేవునికి ఏం చేశాడంట? బలిగా, అర్పణగా అప్పగించుకున్నాడు. పాత నిబంధన, అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు పౌలు, యాజకులు పాపం చేసిన వారి పక్షంగా బలులు వాళ్ళు అర్పించారు. కానీ క్రీస్తు తను తానే దేవునికి బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు మనలను ప్రేమించి బలిగా, అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రాణం పెట్టేవారి కంటే, మన కొరకు ప్రాణం పెట్టేవారి కంటే ఇంకా మించిన ప్రేమ ఇంక ఎవ్వరికి ఉండదు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యేసు ప్రభు అన్నాడు ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము ఎన్నో వచనమమ్మ?
13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. చూడండి, తన ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు లేడంట. బైబిల్లో చూడండి, దావీదు అన్నాడు అబ్షాలోము చచ్చిపోయినప్పుడు, నా కుమారుడా నీకు బదులుగా నేను చచ్చిపోయింటే బాగుండు అన్నాడు. ఒకవేళ ఎవరన్నా పట్టుకొని మరి నీ కొడుకు బతుకుతాడు నేను చంపుతామంటే ఒప్పుకుంటాడా? ఏమంటాడు? అయ్యా చచ్చినాడట, చచ్చిపోయాడు, ఇక నన్నెందుకు చంపుతారా అంటాడు. అంటే దావీదు అన్నాడు, కానీ దావీదు కుమారుని కోసం ప్రాణము పెట్టడం కష్టం. కాబట్టి ఎవరి ప్రాణం వారికి తీపి ఇష్టం, కానీ యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చినాడంటే ఆయన కంటే మించిన ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకనే పౌలు ఎఫెసీ విశ్వాసుల కోసం 6వదిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమన్నాడు? సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో మీరేం చేయాలి? గ్రహించాలి. మనం నిజంగా క్రీస్తు ప్రేమను గినక, ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతుని గిన గ్రహిస్తే క్రీస్తు కొరకు మనం ఏదైనా చేస్తాం. ఆ ప్రేమకి మనము ఏదైనా చేస్తాం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదా అని. పౌలు ఎందుకు ఆయన క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి, అందుకే అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో అంటాడు, దేవుడు ఆయన్ను దేనికోసం పిలిచినాడో ఆ పరుగు తుదముట్టించడానికి తన ప్రాణము సైతం ఏం చేయడం లేదు, లెక్క చేయడం లేదంట. ప్రాణం పెట్టడానికి కూడా పౌలు సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని పౌలు ఎరిగాడు. కాబట్టి ఈరోజు మనము క్రీస్తు కొరకు చిన్న పని చేయడానికి కూడా మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? ఆ ప్రేమ యొక్క విలువేంటో మనము గ్రహించలేదు. క్రీస్తు ప్రేమను గనక ఎరిగితే ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తాం. మీరు బైబిల్ చూడండి, యాకోబు రాహేలును ప్రేమించాడంట. ఇదిగో నా కూతుర్ని కావాలంటే ఏం చేయాలా? 7 ఏళ్ళు కొలువు చేయమన్నాడు. అబ్బాయి ఎంత కష్టమండి అన్నాడా? బైబిల్లో ఉంది. ఆయనకు 7 ఏళ్ళు ఎట్లుందంట? 7 ఏళ్ళు తక్కువగా అనిపించిందంట. ఎందుకు? ప్రేమ అంతే. నిజంగా యాకోబు రాహేలు మీద ఉన్న ప్రేమతో 7 సంవత్సరాల కొలువు అది కొద్ది దినాలుగా అనిపించిందంట. మళ్ళీ మోసం చేసి ఏమైనాడు? లేయని మెడ కట్టి, ఏంది మామ ఇట్లా చేసినావు అంటే మా దేశ మర్యాద అన్నాడు. పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎట్ట చేస్తా అనుకున్నావు, కాబట్టి చిన్నది కావాలంటే మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ 7 ఏళ్ళు చేయంటే ఏమన్నాడు? ఎంత కష్టం అన్నాడా? తర్వాత కూడా అవి కూడా మిక్కిలి కొద్దిగా అనిపించిందంట. ఎందుకు? నిజంగా ప్రేమ దేవుని మీద ఉంటే ప్రభు కోసం మనం ఏం చేయడానికైనా అది పెద్ద కష్టం అనిపించదు. చాలాసార్లు మనము ప్రభు కోసం చిన్న క్రయం చెల్లించడానికి కూడా ఏమనుకుంటామంటే అదే పెద్ద గుండె తెచ్చి మీద పెట్టినట్టు ఫీల్ అవుతాం. ఎంత కష్టం అనిపిస్తుందో మనకు. ప్రభు ప్రేమ యొక్క విలువ, ఆ గొప్పతనం ఎవరైతే గ్రహిస్తారో ఆ ప్రేమలో మనం చేసేది చాలా తక్కువ. ప్రభు మన కోసం చేసిన దాంతో పోల్చుకుంటే ప్రభు మీద మనకున్న ప్రేమ కోసం మనం చేసేది చాలా చాలా తక్కువ. కాబట్టి అందుకనే ఎఫెసీ విశ్వాసులకి పౌలు ప్రార్థన చేస్తున్నాడు, మీరు ప్రభు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు మీరు గ్రహించాలి. ఆ ప్రేమ ఎంత గొప్పదో మీరు గ్రహించాలి. కాబట్టి క్రీస్తు ప్రేమ చాలా గొప్పది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమను గురించి ఎంత గ్రహించినా ఇంకా ఆ ప్రేమ మిగిలిపోతూనే ఉంటుంది. మనం ప్రభువుని ఎంత ప్రేమిస్తామో అంత గ్రహించగలుగుతాం. కాబట్టి పౌలు 6వదిగా ఎఫెసీ విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు అది మీరు గ్రహించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట చదువుకొని
ప్రార్థనలోకి వెళ్దాం. ఎఫెసీ పత్రిక క్రీస్తు ప్రేమించి ఇంకేం చేస్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో భార్యాభర్తల గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు. 25, 27 కలిసి ఉన్నాయి చూడండి. పురుషులారా, మీరును మీ భార్యములను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అతిథి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేశాడు? సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఒక దినాన ప్రభు ఎదుట ఈ సంఘాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? పరిశుద్ధంగా, కలంకము కానీ ముడత కానీ లేక పరిశుద్ధంగా నిర్దోషంగా మహిమ కలిగిన సంఘముగా నిలబడాలంట. చూడండి, మహిమ గల సంఘముకి ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే ఈ క్రీస్తే ఎవరో? మహిమ కలిగిన రాజు అన్నమాట. మహిమ కలిగిన ఆ ప్రభు పక్కలో సంఘం నిలబడినప్పుడు మహిమ కలిగిన సంఘముగా ఉండాలి, పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా ఉండాలని సంఘాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదకముతో పవిత్రం చేస్తున్నాడంట. అంతేకాదు, ఇంకా కొంచెం కిందికి చూడండి. 29, 30 తన శరీరమును ద్వేషించు వాడెవడు లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? పోషించి సంరక్షించుచున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సంఘాన్ని పోషిస్తున్నాడు, సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు, అంటే కాపాడుతున్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద సంఘం ఇప్పటిదాకా ఉందంటే క్రీస్తు ఏం చేస్తున్నాడండి? సంఘాన్ని సంరక్షిస్తున్నాడు. నేను ఆ మధ్యలో చరిత్ర ఒకసారి విన్నాను. ఆరంభము నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది, వేల మంది ఈ భూమి మీద సంఘం ఉండకూడదని ఏం చేశారు? ప్రయత్నాలు చేసినారు. ఒక ఆయన అంటే నేను భూమి మీద క్రైస్తవుడే లేకుండా చేస్తానని తీర్మానం చేసుకున్నాడంట. చేసుకొని ఆయన చివరికి ఆయనే చచ్చిపోయినాడంట. సంఘం ఏమైంది? భూమి మీద ఉండిపోయింది. అందుకనే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంతోమంది సంఘాన్ని ఉండకుండా ఒక ఆయన అనుకున్నాడంట, అసలు బైబిల్ పూర్తిగా ఎవరి చేతులు లేకుండా చేస్తానని తీర్మానం చేసుకొని ఆయన బిజినెస్లో లాస్ అయ్యి ఆయనకు ప్రింటింగ్ ప్రెస్ ఉంటే లాస్ట్కి ఏం చేశాడు? వేలం పాటకు పెట్టాడంట. పెడితే ఎవరు కొన్నారు? ఈ బైబిల్ సొసైటీ వాళ్ళు కొని ఆయనకి డబ్బులు చెల్లించి ఆ డబ్బులు తీసుకున్నది అప్పగట్టుకుని వాడు తెచ్చాడంట. ఇప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ ఎవరికి ఉండిపోయింది? బైబిల్ ప్రింటింగ్ ఉండిపోయిందంట. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అంటే దేవుడు సంఘాన్ని సంరక్షిస్తున్నాడు. సంఘం అంటే మనమే. మనల్ని ఆయన సంరక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. సంఘాన్ని నాశనం చేయాలని ఎప్పటి నుంచో దుష్టుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దేవుడు సంఘాన్ని కాపాడుతున్నాడు. అందుకే కొన్నిసార్లు కొంతమంది భయపడుతుంటారు. చిన్న చిన్న కష్టాలు, శ్రమలు వచ్చేసరికి సంఘం ఏమైపోద్దు అని. కానీ మనుషులు కాపాడితే సంఘం ఏమైపోద్దని భయపడవచ్చు. కానీ క్రీస్తే సంఘాన్ని కాపాడితే భయపడాల్సిన అవసరమే లేదు. ప్రభు వచ్చేంత వరకు సంఘం భూమి మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని నాశనం చేయడానికి ఎంతమంది లేచినా,
ఎంత గొప్ప వ్యక్తులు, ప్రపంచంలోనే నేను గొప్ప అని లేచినా అలాంటి వారిని కూడా దేవుడు మట్టికి అర్పించేవాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే బైబిల్లో చరిత్రలో చూడండి, ప్రపంచ రాజులే దేవుని ప్రజలకు విరోధంగా నిలబడితే నాశనమైనారు. దేవుని ప్రజల్ని ప్రేమిస్తే ఏమైంది తెలుసా? వాళ్ళని దేవుడు గొప్పగా ఉన్నతంగా హెచ్చించినాడు. దేవుని ప్రజల్ని ప్రేమించిన రాజులను దేవుడు ఆ రాజ్యాల్ని దీవించినాడు. చరిత్రలో ఉంది. కనుకనే సంఘాన్ని అనగా మనను క్రీస్తు పోషిస్తున్నాడు. మనను మన ప్రభువే పోషించేది. ఆత్మీయంగా పోషిస్తున్నాడు, భౌతికంగా కూడా పోషిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు కొండ మీద ప్రసంగంలో, ఏమి తినాలి ఏమి తాగాలని మీరు భయపడకండి, చింతపడకండి, మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. మనకేం కావాలో ప్రభువుకు బాగా తెలుసు. మనం దేని గురించి చింతించకూడదు. అందుకే యేసు ప్రభు అన్నాడు, చింతించి మనం ఏం చేయలేం, మూరెడు ఎక్కువ చేసుకోలేం. ఒక నల్లింటికి తెల్లగా చేయలేము, తెల్లింటిగా నల్లగా చేయలేము. మనకి ఏమి కాదు, ప్రభువే అన్నీ చేయగలిగిన వాడు. అందుకని అన్నీ చేయగలిగిన ప్రభు వైపు చూస్తే అన్నిటినీ ఆయనే చక్కబరుస్తాడు. కాబట్టి క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. సంఘాన్ని ప్రభు ఎదుట నిలబెట్టుకోవడానికి సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు వాక్యం అనే ఉదకము చేత. అందుకే మందిరానికి రమ్మని చెప్పేది. ఎందుకు సంఘానికి మనం వస్తామంటే, మందిరానికి వచ్చినప్పుడల్లా వాక్యం అనే ఉదకము చేత ఏం చేయబడతాం, మనం సరిచేయబడతా వస్తాం. కొంతమంది ఏం చేస్తారు, మందిరానికి వచ్చి ఈరోజు వాక్యం అంతా నా గురించి చెప్పినారని ఫీల్ అయిపోతారు. అసలు మనం సరిచేయబడడానికి వాక్యం, లేకపోతే వాక్యం ఎందుకు? ఇంకా వాక్యం చేత మనం కడగబడాలి, సరిచేయబడాలి. ఆ విధంగా సరిచేయబడి పవిత్రపరచబడితేనే సంఘముగా ఆయన ఎదుట పరిశుద్ధంగా నిలబడగలుగుతాం, మహిమ కలిగిన సంఘముగా నిలబడగలుగుతాం. అంతేకాదు సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు. ఎప్పుడు సంఘములు ఏది అవసరమో ఆయన పోషిస్తూ సహకరిస్తూ వస్తున్నాడు. అంతేకాదు సంఘాన్ని సంరక్షిస్తున్నాడు. ఇదంతా క్రీస్తు ప్రేమలో భాగం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా సంఘం క్షేమంగా ఉందంటే ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ క్రీస్తు ప్రేమను మనం ఏం చేయాలి, గ్రహించాలి. ప్రియులారా, క్రీస్తు ప్రేమను మనము రుచించి అనుభవపూర్వకంగా గ్రహించాలి. చూడండి, ఒక వ్యక్తి యొక్క ప్రేమను మనం గ్రహించాలంటే ఎప్పుడు గ్రహిస్తాం? ఆ వ్యక్తితో చక్కగా సంబంధం కలిగినప్పుడు. అట్లాగే ప్రభుత్వం మనం దగ్గర సంబంధం కలిగి ఉంటే క్రీస్తు ఎంత ప్రేమ కలిగిన వాడో మన ప్రాక్టికల్ జీవితంలో అనుదినము మనము రుచిస్తాం. కనుక పౌలు వలె మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, వ్యక్తిగతంగా నేను కూడా నీ ప్రేమను ఇంతవరకు గ్రహించింది చాలా తక్కువే. ఇక ఇప్పటి నుంచి ఏం కావాలి? నీ ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు ఇంకా గ్రహించినట్లు నాకు సహాయం చేయమని ప్రార్థించాలి. మన కోసం చేసుకోవాలి. సంఘంలో ఉండే దేవుని పిల్లలందరూ కూడా క్రీస్తు ప్రేమ యొక్క రుచినెరిగి ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని గ్రహించి ఆ ప్రేమను ఎరిగి ప్రభు కొరకు జీవించడానికి మనము ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు మనము ప్రభు ప్రేమలో గ్రహించి ఎదుగుతాం. అనేకుల ప్రేమను రుచించి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.